హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేష్ షో మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబటి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఎవరైతే మన వీడియో చూస్తున్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ హైప్ ఇచ్చి నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకొని, సో ఎందుకంటే మన ఎవ్రీ డే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్తో మేము ముందుకు వస్తాం అనమాట. అదొక స్మాల్ కార్ నుంచి ప్రీమియం కార్ దాకా. సో ఈరోజు ఏంటంటే మీకోసం నేను లెస్ డివెన్లో మంచి పోలో వెహికల్ తీసుకొచ్చాయన్నమాట. సో వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే 2020 డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ and 2021 registration Volkswagen Polo 1 liter Highline Plus petrol manual 1 liter engine అనమాట. సో TSI ఇంజిన్ తో. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్స్ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెహికల్ అయితే చాలా బాగుందండి. సో ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు ఎలాంటి యాక్సిడెంట్ మాత్రం కాలేదు, గ్లాసెస్ కూడా మారలేదు అనమాట. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ వైస్ లో మీరు ఇక్కడ చూసుకోండి. ఫ్రంట్ పొజిషన్ లో మీకు ఫాగ్ ల్యాంప్స్ తో పాటు హెడ్ లైట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. చూడండి, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ వెహికల్ సంబంధించిన ఫ్రంట్ గ్రిల్ కూడా అంతా కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది అనమాట. అండ్ వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా మీరు చూసుకోండి. సో వెహికల్ సంబంధించిన అండర్ బాడీలో కూడా ఎక్కడ కూడా యాక్సిడెంటల్ మాత్రం ఫ్లడ్ మాత్రం కాలేదన్నమాట. సో వెహికల్ సంబంధించిన ఇంజిన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే 1 liter 3 cylinder పెట్రోల్ ఇంజిన్ అనమాట. మీకు సిటీలో వచ్చేసి 15 వరకు మైలేజ్ వస్తుంది, హైవే మీద అయితే 20 వరకు మైలేజ్ వస్తుంది అనమాట. సో వెహికల్ సంబంధించిన ఇంజిన్ ఇంటీరియర్స్ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో వెహికల్ సంబంధించిన ఇంజిన్ ఇంటీరియర్స్ లోకి వస్తే ఇంజిన్ ఇంటీరియర్ లోకి వస్తే చూసుకోండి. సో బానెట్ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ బ్యాటరీ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. ఆప్రాన్స్ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. ఇంజిన్ అయితే చాలా బాగుందండి, మీరు వచ్చి చూసుకోవచ్చు. బండి ఎక్స్ట్రాడినరీ కండిషన్ లో మెయింటైన్ చేస్తుంది. బ్రాండ్ న్యూ వెహికల్ లాగా ఉంది అనమాట. చాలా బాగుంది వెహికల్. అండ్ వెహికల్ సంబంధించిన సైడ్ వేస్ లో ఇక్కడ మీరు చూసుకుంటే వెహికల్ సంబంధించిన సైడ్ వేస్ లో మీకు 50 to 60% వరకు టైర్ కండిషన్ ఉంది. అది కూడా కంపెనీ టైర్, గుడ్ ఇయర్ టైర్ వచ్చింది అనమాట. అండ్ సైజ్ చూసుకుంటే ఇది మన 195/55 R16 ఇంచెస్ టైర్ వచ్చింది అనమాట. అండ్ వెహికల్ సంబంధించిన మీకు సైడ్ వేస్ లో కూడా మీరు చూసుకోండి. సో ఇక్కడ మిరర్స్ కి ఇండికేటర్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ హ్యాండిల్ కూడా మీరు చూసుకోవచ్చు. రైట్ సైడ్ డోర్ ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే పవర్ విండోస్ అండ్ ఆటోమేటిక్ ఫోల్డబుల్ కూడా ఉంటుంది. అండ్ వెహికల్ సంబంధించిన ఆటోమేటిక్ ఫోల్డబుల్ కూడా మీరు చూసుకోండి. అండ్ పవర్ విండోస్ కూడా వర్కింగ్ కండిషన్ లో ఉంది. బ్యాక్ సైడ్ కూడా వర్కింగ్ కండిషన్ లో ఉంది, చూసుకోండి. అండ్ వెహికల్ సంబంధించిన ఇంటీరియర్స్ లో మనకు వస్తే ఇది డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్, స్టీరింగ్ స్టిల్టబిలిటీ. అండ్ దాంతో పాటు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏసీ వెంట్స్, ఇక్కడ మనకు లైటింగ్, డ్యూయల్ కీస్ అనేది అవైలబుల్ ఉన్నాయి, చూసుకోండి. అండ్ స్టీరింగ్ వీల్ కూడా మీరు చూసుకోండి, టిల్టబుల్ స్టీరింగ్ వీల్. అండ్ దాంతో పాటు మీకు ఇక్కడ ఏసీ వెంట్స్, టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్. అండ్ దాంతో పాటు రివర్స్ కెమెరా, సో ఏసీ కంట్రోల్స్, ఆటోమేటిక్ క్లైమేటిక్ కంట్రోల్. వెహికల్స్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి. రివర్స్ కెమెరా అండ్ ఇక్కడ ఏసీ కంట్రోల్స్, 6 speed మాన్యువల్ గేర్ బాక్స్ అనమాట. 6 speed మాన్యువల్ గేర్ బాక్స్, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ అవైలబుల్ ఉన్నాయి. స్టీరింగ్ ఇక్కడ మీకు ఎయిర్ బ్యాగ్స్ తో పాటు ఆర్మ్ రెస్ట్ కూడా చూసుకోండి. ఆర్మ్ రెస్ట్ అండ్ బాటిల్ హోల్డర్ అండ్ హ్యాండ్ బ్రేక్ కూడా వర్కింగ్ కండిషన్ లో ఉంది. స్టీరింగ్ కూడా లెదర్ సీట్ కవర్స్ ఉన్నాయి. వెహికల్ సంబంధించి కిలోమీటర్స్ వైజ్ చూసుకుంటే ఓన్లీ 47,000 kilometers మాత్రమే జరిగాయి. అది కూడా పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్. అండ్ షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్. అండ్ క్రూజ్ కంట్రోల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ వెహికల్స్ సంబంధించిన మీకు బ్యాక్ సైడ్ కూడా మీకు చూపిస్తాను చూడండి. బ్యాక్ సైడ్ లో కూడా మీకు రేర్ ఏసీతో పాటు లెదర్ సీట్ కవర్స్ Volkswagen నుంచి వస్తాయి అన్నమాట. చాలా బాగా మెయింటైన్ చేస్తుందండి, అస్సలు మిస్ అవ్వద్దు. చాలా మంచి వెహికల్. అండ్ రైట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ మీకు ఫ్యూయల్ ఓపెనింగ్ కూడా మీరు ఇక్కడ చూసుకోండి, రైట్ సైడ్ లో ఉంటుంది. టైర్స్ కూడా చూసుకోండి, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, బ్యాక్ డ్రమ్ బ్రేక్స్ అనమాట. బ్యాక్ సైడ్ లో ఇక్కడ మీరు చూసుకుంటే యాంటీనా. అండ్ దాంతో పాటు ఇక్కడ మనం చూసుకుంటే ఇది డీఫాగర్ అండ్ మీకు ఇక్కడ వైపర్ కూడా అవైలబుల్ ఉంది. Volkswagen లోగో, TSI పోలో. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో బూట్ ఓపెనింగ్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే సెన్సర్స్, ఇక్కడ కెమెరా కూడా అవైలబుల్ ఉంది. వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా మీరు చూసుకోండి, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది వెహికల్ సంబంధించిన అండర్ బాడీలో కూడా. అండ్ వెహికల్ కి సంబంధించిన మీకు స్టెప్నీ టైర్ కూడా చూపిస్తాను చూడండి. 100% స్టెప్నీ టైర్ కండిషన్ అండి. ఇప్పటివరకు స్టెప్నీ కూడా ఇప్పలేదు అండ్ జాక్ కూడా ఇప్పలేదు. అండ్ అండర్ బాడీ కూడా మీరు చూసుకోండి, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది అనమాట. క్వార్టర్ ప్యానల్ కూడా అంతా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా మీకు ఇక్కడ చూసుకోండి, గ్లాస్ కూడా అన్ని Volkswagen గ్లాస్ కి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ 20. అండ్ ఇక్కడ కూడా మీరు చూసుకుంటే సేమ్ 20. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ కూడా అన్ని 20 ఉన్నాయి అనమాట. అండ్ వెహికల్ సంబంధించిన టాప్ పొజిషన్ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో టాప్ పొజిషన్ లో కూడా ఎక్కడ కూడా మీకు స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ యాక్సిడెంటల్ మాత్రం కాలేదు. లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ ఉంది.
సో రోబోటిక్ పంచెస్ మనం చూపించలేము, ఎందుకంటే దీనికి ఓపెన్ అవ్వదు. లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన ఫుల్ మ్యాటింగ్ అండ్ మ్యాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. అండ్ వెహికల్ సంబంధించిన ఇన్సూరెన్స్ వచ్చేసి ఏంటంటే మనకి డిసెంబర్ వరకు ఇన్సూరెన్స్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన ఫైనాన్స్ డీటెయిల్ చూసుకుంటే దీనికి వచ్చేసి అప్ టు 95% వరకు మీకు ఫైనాన్స్ చేపిస్తాను. మీకు సిబిల్ బాగుంటే, సిబిల్ బాగాలేని వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. అప్ టు 70% టు 80% వరకు మీకు సిబిల్ బాగాలేకుండా ఫైనాన్స్ చేపిస్తాను ప్రైవేట్ ఫైనాన్స్ తోటి. మన ఆఫీస్ లొకేషన్ 100 ఫీట్ రోడ్ మాదాపూర్ బిసెట్ పంచకట్టు దోశ ఉంటుంది అనమాట, శ్రీ వెంకటేశ్వర మోటార్స్. కింద నా మొబైల్ నెంబర్ ఉంటుంది. సో వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. వెహికల్ సంబంధించిన ప్రైసింగ్ డీటెయిల్స్ చూసుకుంటే మనం 6,95,000 నెగోషియబుల్ ప్రైస్ పెట్టాం అనమాట. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.